సంక్షేమం సంక్షేమం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సంక్షేమం సస్యశ్యామలం సత్యశ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనిట్ట జగనట్ట జగనట్ట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. నీ బతుకు జడ. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం అలా జించుకుంది. ఫ్లాష్ బ్యాక్. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను. ఎందుకు అడుగుతుంటానిక? మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాపం రజని సైబరాబాద్ మొక్క మళ్ళా ఎక్కడ మొక్కేశానో ఏం ఫీల్ ఉండదు మామయ్య. జగన్మోహన్ రెడ్డి అన్ని బాగానే చేశాడండి. ఆయన మహామేధావి. ఆయన తిరుపతి కూడా అమ్ముకున్నాడు. అమ్మో అట్టటాళ్ళు మన ప్రపంచంలో ఉండరండి. ఇంకా ఉండా కూడా మళ్ళీ పుట్టినా సావరు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? నన్ను పొగడాల్సింది పోయి శాల్వా కప్పాల్సింది పోయి ఏంది మాటలు? నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. అయ్యా చంద్రబాబు, మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చెయ్యాలి అని చెప్పి నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరో అని చెప్పి జనాలు ఆలోచించారు కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు. ఏమైనా ఏం లేబ్బా, 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. ఫ్లాష్ బ్యాక్. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నేను. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక. తలుచుకుంటే రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. నా కొడుక గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితుణ్ణి నేను చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. చూడు, నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎదిగి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. అందరికి ఇష్టమైన పీతలు, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద
111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటారు సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా ఇక్కడ పులి బిడ్డరా? ఎవరు కొట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరుపేట రమేష్ సిఏ గారు. ఫ్లాష్ బ్యాక్. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా ఇక్కడ పులి బిడ్డరా? రెడ్డి గారు అమ్మాయి ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు 1 minute. బ్లడ్ లోనే ఉందిరా పవరు నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. బ్లడ్ లోనే ఉందిరా పవరు నా కొడకల్లారా. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టరా నువ్వు? ఏం తినే పరిస్థితి కూడా లేదు, 50 రోజుల నుంచి తినలేదు, ఇవాళకి 50 రోజులు. నేను నా రాజాకి అదే డోవర్ శ్రీనివాస్ గారికి మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. మీరు సింగపూర్ రాజా ఇవిడ తాపిస్తారు కాజా. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో ఫీల్ తో ఫీల్ తో అబ్బబ్బా, మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. నాకైతే చాలా అంటే చాలా సంబరంగా ఉంది. అలా ఆడదాను విన నువ్వు. కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. ఇదేం కర్మరా దేవుడా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ప్రేమికులే కదా. మే ఫిబ్రవరి 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. ఆశగా అర్థుండాలి కొత్త మహారాజా 23వ పులకేంటి పరాక్ పరాక్ బాహుపరాక్. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబుండి. ఏం జోలికి వచ్చినా అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఇడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తా. ఆ రోడ్లో కుక్కని ఇడ్చుకోపోవచ్చు, నిన్ను ఇడ్చుకోపోవచ్చు. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాను. 1 minute. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం చూస్తా అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, అందరి పేర్లు నోట్ చేసుకోండి. ఎందుకు అడుగు